బీజేవై వైస్ ప్రెసిడెంట్ అలాగే అగ్గిబరాటగా పేరొందిన మహేష్తోని ఉన్నాం ప్రస్తుతము. మహేష్, చెప్పండి, ఇప్పుడు ఎన్ రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ అయ్యారు. సో మీరు ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటారు, ధర్నాలు, రాస్తా రోకోలు, చాలా మటుకు మీ పైన కేసులన్నిటి కూడా వాదించి మీకు బెయిల్ ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మీరు అదే విధంగా ఇప్పుడు మీ అధ్యక్షులు మహేందర్ గారు కూడా చెప్పారు, అలాగే సపోర్ట్ చేస్తామని అన్కండిషనల్గా. ఇప్పుడు ఎన్ రామచంద్రరావు కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారా? సో డెఫినెట్లీ ముందుగా ఉస్మానియా ఉద్యమతార అనేక ఉద్యమాలకు పురుటిగడ్డగా ఉన్నటువంటి ఉస్మానియా నుంచి ఉదయించినట్టు ఒక కమలం జెండాగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు రామచంద్రరావు గారిని పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవడం అంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప గౌరవం ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అదే ఉస్మానియా కేంద్రంగా ఉద్యమం మొదలై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాలు మొదలై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుప్పగూల్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చింది. అదే ఉస్మానియా నుంచి ఈరోజు ఒక ఉద్యమ ధ్రువతార, ఒక ఉద్యమ వీరుడు రామచంద్రరావు గారు పార్టీ అధ్యక్షుడు. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ రేపు రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుంది. ఇది చాలా క్రిస్టల్ క్లియర్. అదేవిధంగా రామచంద్రన్న ఒక సాధారణమైన కార్యకర్తగా ఆయన జీవితాన్ని ప్రారంభించి నక్సలైట్లతోని ఎదురొడ్డి పోరాడి ఆయన పైన ఆనాడు తూటాలు పేల్చినప్పటికి కూడా అదే నక్సలైట్లకు ముచ్చెమటలు పట్టించి ఉద్యమాలు నడిపి జాతీయవాదం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన వ్యక్తికి ఈరోజు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం అంటే యావత్ సిద్ధాంత కార్యకర్తలకు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ మూల సిద్ధాంతాన్ని మోసుకుని ఇన్ని రోజులు పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఒక గౌరవంగా, ఒక గుర్తింపుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్ర ప్రజలపైన కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే భరోసా ఉంది, రాష్ట్ర బాధ్యత ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకు మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పిండు, ఒక మాట చెప్పిండు, మాకు అధికారం కావాలి, కానీ ఆ అధికారం మా కోసం కాదు, మా పార్టీ కార్యకర్తల కోసం కాదు. ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ కార్యకర్తలు బాగుపడతారు, డబ్బులు వస్తాయి, పైసలు సంపాదించుకుంటారు, వ్యాపారాలు పెరుగుతాయి, వాళ్ళ కుటుంబం బాగు కోసం ఆలోచిస్తారు. కానీ కేవలం దేశంలోని ఒకే ఒక పార్టీ నిస్వార్థంగా ఇది మా కోసం కాదు, మేము అధికారం కోసం, ఈ ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి చెప్పడం జరిగింది. డెఫినెట్లీ దానికోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు మీకు కొత్త ఉత్సాహం వచ్చినట్టే, ఎందుకంటే గతంలో కూడా మీ కేసులు కూడా వాదించాలని అందరూ చెబుతూ ఉంటారు బీజేవైఎం కార్యకర్తలవి. సో ఇప్పుడు మీకు ఒక రకంగా ఎన్ రామచంద్రరావు వచ్చాక మీకు ఫ్రీ హ్యాండ్ అనే భావిస్తారా మీరు? డెఫినెట్లీ రామచంద్రన్న మొదటి నుంచి కూడా ఆయన చెప్తున్న ఉస్మానియా నుంచి మొదలైన ఉద్యమాలు, ఆయన చరిత్ర కూడా అదేవిధంగా ఇప్పటికి కూడా రాష్ట్రంలో ప్రతి మండలంలో ఏ మండలం ఒకటో ఇద్దరో కార్యకర్తలను అరెస్ట్ అయ్యి జైలు పోతే వాళ్ళు నడిపించినటువంటి ఈ చరిత్ర కూడా రామచంద్ర అన్నదే. ఇంకా మాకు రామచంద్రన్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అయింది కాబట్టి ఇంకెక్కువ అందుబాటులో ఉంటాడు ఆయన. మేము అర్ధరాత్రి కూడా ఫోన్ చేయొచ్చు, అన్న ఇట్లుందే అని చెప్తే ఆయన డైరెక్ట్ అట్నే అదే పాయింట్ అట్నే షెట్ వేసుకుని మలుచుకుని వస్తూనే ఉంటాడు. ఆయన పెద్దగా అంగు ఆరుబాటలో పోయి ఇది ఉండే కార్యకర్త కాదు. రామచంద్ర అన్న అంటే మా ఇంట్లో మా అన్న లెక్క, అంటే అట్లే ఫీల్ అవుతారు కార్యకర్తలందరూ కూడా, అదే ఫీల్ ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడు అనగానే ఇట్లా పైనుంచి అట్లా చూడరు, మా వాళ్ళు అంతా కూడా ఏంటంటే మా ఇంట్లో వ్యక్తి అయినట్టుగా సంతోషపడతారు. అందుకే చూసిరు కదా సంబరంగా జరిగింది మొత్తం. ఈరోజు మొత్తం సుమారుగా ఒక 6-7 మంది కార్యకర్తలు, ఇంకా చాలామంది రావాల్సినాయి, కానీ షార్ట్ టర్మ్లో నిన్న అనౌన్స్మెంట్, ఈరోజు సెలబ్రేషన్ కారణంగా ఇంతమంది వచ్చారు. సో కాబట్టి రామచంద్రన్న ఆధ్వర్యంలో, రామచంద్రన్న నేతృత్వంలో మేము డెఫినెట్లీ అధికారంలో రాబోతున్నాం. రామచంద్రన్న గ్రేటర్ హైదరాబాద్కు అధ్యక్షుడు వివరించిన సమయంలో ఈ రాష్ట్రంలో అనేకమైన ఉద్యమాలు చేసింది. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ భరోసా యాత్ర చేస్తున్న సందర్భంలో తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో అనేక ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర రామచంద్రన్నను అనేకమైన పొలిటికల్ పార్టీకి ఒక అజాత శత్రువు చూస్తుంది. ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీలు కూడా రామచంద్రను గౌరవిస్తాయి. ఎందుకంటే ఆయనకున్న విపరీతమైన నాలెడ్జ్ కావచ్చు, అదేవిధంగా అందరినీ కలుపుకోబోయే గుణం కావచ్చు. బయట పార్టీ వాళ్ళనే కలుపుకొని అన్న తమ్ముడు అని మాట్లాడేటోడు, మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోతారు అని మేము భావిస్తూ ఉన్నాం. డెఫినెట్లీ ఆ సందర్భంగా అందరినీ యునైట్ చేస్తూ ఈరోజు మనం ఇక్కడ స్టేజ్ మీద చూసినాం, ఎంత ఆనందంగా అనిపించింది. సో ఆ యునైట్ చేస్తూ రాష్ట్రంలోని సమస్యలపైన, ఈ కాంగ్రెస్ వైఫల్యాలపైన, బీఆర్ఎస్ అవినీతి పైన డెఫినెట్లీ నిక్కస్సుగా కొట్లాడతారనే ఒక బాధ్యత మాకుంది, మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా నిన్ననే జరిగింది ఫైర్ ఇన్సిడెంట్, ఈరోజు అధ్యక్ష పదవి తీసుకున్నాడు. నిన్నటువంటి కారణాల వల్ల పార్టీ లీడర్లంతా వేరు, కానీ ఈరోజు క్షతగాత్రులను పరిశీలించడం కోసము, తర్వాత ప్రభుత్వ లోపాలను చూడడం కోసము, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇప్పియాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా నీయాలన్నా, అదేవిధంగా వీటి గురించి మాట్లాడడానికి, క్షతగాత్రులను పరామర్శించడానికి ఆయన ప్రమాణ స్వీకారం చేసి డైరెక్ట్ అక్కడికి పోయిందంటే దట్ ఈస్ ఈజ్ కమిట్మెంట్ ఫర్ ద పీపుల్. సో డెఫినెట్లీగా ఈ రాష్ట్ర సమస్యలపైన మాకు చిత్తశుద్ధి ఉంది. దానికి మాకు దొరికిన ఒక విల్లుగా, ఒక అస్త్రంగా, ఒక బల్యంగా మేము మా రామచంద్రని భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక బీజేపీ కార్యకర్త ఉన్నారు, సుధేంద్ర గారు. చెప్పండి, ఎన్ రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ అవ్వడం మీరు ఎలా భావిస్తున్నారు? మొదటగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అన్న చెప్పినట్టు గత 30 సంవత్సరాల నుంచి 3 దశాబ్దాల కాలంగా ఒక విద్యార్థి నేత నుంచి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతగా
రాష్ట్ర అధ్యక్షునిగా ఇవాళ ఎన్నికైనందుకు మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అన్నకు. చాలా సందర్భాలలో మనము కొన్ని విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో కూడా గుజరాత్లో ఇటువంటి సంఘటన ఒక రాష్ట్రంలో వాళ్ళ అల్లకలంలో వచ్చినప్పుడు ఒక నేతను తీసుకొచ్చి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వేసారు. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రిగా అయ్యండి వాళ్ళ ప్రపంచానికే మార్గదర్శి అయ్యండి. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఆచరణను మనం చూడకముందే మనం ఇవన్నీ కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఆయనకు ఉన్నటువంటి శక్తిని మీరు అందరూ చూడాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాడికల్స్ మూమెంట్లో నక్సలైట్లతోని కాళ్ళు చేతులు విరగొట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి మన రామచంద్ర అన్న. ఆ రోజు విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు అనేక ఉద్యమాలతోని చాలా గొప్పగా పోరాటం చేసి ఇప్పటివరకు నిబద్ధతతోని సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి కార్యకర్తలకు న్యాయవాదిగా పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి రామచంద్ర అన్న. కాబట్టి అటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకు అందరం కూడా సపోర్ట్ చేసి ఈ రాష్ట్రంలో అధికారం తీసుకురావడానికి మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.